వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటే నీ భారం తీరుతుందో లేదో తెలియదు, వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటే నీ బాధ తీరుస్తారో లేదో తెలియదు, కానీ నా యేసయ్య దగ్గరికి నీ భారాన్ని నువ్వు తీసుకొచ్చి పెట్టినట్లయితే ఆయన నీకున్న ప్రతి భారాన్ని తొలగించేయబోతున్నాడు. ఆమేన్. రండి సమస్త జనులారా, భారం మోసుకొచ్చిన సమస్త జనుల ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. 2025 సంవత్సరంలో ఎలా పరిగెత్తాలి? ముందున్న దినాలు ఏం చేయాలి మనం అంటే, మొదటిగా మనకున్న ప్రతి భారాన్ని ఆయన పాదాల దగ్గరికి తీసుకురావాలి. ఆమేన్. ఈరోజు అది చేయడం నేర్చుకోండి. ఇప్పటి వరకు 2024లో అది చేశారో లేదో అనేది మరి దేవుడికి తెలియాలి, మీకే తెలియాలి. మీరేం పెట్టారా? 2025 సంవత్సరంలో ఏం చేయాలి? భారాన్ని అంతా కూడా ఎవరి మీద వేయాలి? దేవుడి మీద వేసేసి, ప్రభువా ఈ పని మొదలు పెడుతున్నానయ్యా, ఇక నీదే భారం, ప్రభువా ఇది చేయాలనుకుంటున్నాను, ఇక నీదే బాధ్యత అయ్యా అని చెప్పేసి ఆయన మీద విశ్వాసంతో, ఆయన మీద నమ్మకంతో, ఆయన మీద దృఢ సంకల్పంతో ఆయన చేయగలుగుతాడు అనేటువంటి ఒక గొప్ప మంచి విశ్వాసంతో గిరిగా నువ్వు దేవుని దగ్గరికి తీసుకొచ్చి ముందుకెళ్ళగలిగితే నువ్వు ఉన్నటువంటి ప్రతి భారాన్ని కూడా తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.